చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి మోహన్ బాబు గారు వచ్చారు, వీళ్ళెవరో చిన్న బ్యానరు అని. సామాన్యంగా నేను వెళ్ళను, మీ అందరికీ తెలుసు. సంవత్సరానికి ఒకటో రెండో తప్ప నేను వెళ్ళను. ఈ సినిమా ఈ లోగో ఆవిష్కరణకు రావడం అనేది బ్యాక్ ఒక హిస్టరీ ఉంది. ఈ అమ్మాయి నాకు ఒక మంచి స్నేహితుడు కర్ణాటకలో, అతనికి ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళది మ్యాంగ్లూరు కాదు, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. వాడు ఫోన్ చేసి నాకు, ఎరా ఇలా వెళ్ళమని గొడవ చేస్తే సరిగ్గా తప్పని పరిస్థితుల్లో విషెస్ చెప్పడానికి వచ్చాను. అలాగే హీరో కూడా. మేము బిగినింగ్ డేస్లో మమ్మల్ని ఎవరూ ఎంకరేజ్ చేయలేదు, ఓన్లీ మా గురువు గారు, ఆ నిర్మాతలు తప్ప బయట తోటినట్లు ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. నా స్వర్గం నాకు ఫస్ట్ పోస్టర్ చూసి కూడా ఒక అతను నవ్వాడు, ఏంటయ్యా నువ్వు డ్రామా యాక్టర్లా ఉన్నావు అన్నాడు. డ్రామా యాక్టర్ అంటే గొప్పవాడు, స్టేజీ మీద నుంచే రావాలి, అది అతనికి తెలియలేదు, ఎగతాళి చేశాను. ఏదో అంత నేను సరే సార్ దాందే ఉంది, సినిమా రిలీజ్ అవుతుంది కదా, నాకున్న ఫీజు ఇది, ఆయన సెలెక్ట్ చేశాడు గురుగారు అన్నాను. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, అందరూ బిగినర్సే. అక్కినేని నాగేశ్వర గారు చెప్పారు, ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్ అన్నారు. ప్రతిరోజు ఒక గుణపాఠం నేర్చుకుంటూ ఉండాలి జీవితంలో. ఎంతో ఉంది జీవితం అనుకుని ప్రయాణం చేస్తేనే స్వర్గం ఉంటుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉండాలి. ఎవరు చిన్న, నేను ఒకప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు కూడా చిన్నవాడిని. ఒక అమ్మాయి కన్నడం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తూ దర్శకత్వం బాధ్యతలు చేపట్టి ప్రతి రంగంలోనూ తను నేనున్నాను అని అనిపించుకున్నటువంటి అక్షర కదూ, అక్షత. ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు, అక్షర అంటాను అక్షత అంటాను. మనం గౌరవించాలి, ప్రేమించాలి, ప్రోత్సహించాలి కొత్త వాళ్ళని. అది మన మనసులో ఉన్నప్పుడే మనం కూడా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. నా ఆలోచన అది. కాబట్టి ఒక గర్ల్, ఒక అమ్మాయి ఇలా ఇంతకుముందు విజయ నిర్మల్ గారు చేశారు, వండర్ఫుల్ డైరెక్టర్ ఆవిడ తర్వాత మళ్ళీ ఎవరున్నారు లేడీస్ డైరెక్టర్స్ నాకు గుర్తులేదు, కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చినట్టుగా ఉంది. ఈ అమ్మాయి విజయ నిర్మల్ గారి లాగా ఆవిడ మహానటి, మంచి దర్శకురాలు. ఆవిడ దారిలో నువ్వు నడిచి అంత గొప్ప దర్శకురాలు అనిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హీరో, నేను నీలాగా లేనయ్యా అప్పుడు బిగినింగ్లో, నువ్వు చక్కగా ఉన్నావు. ఇది ఎగతాళి కాదు, మీ నాన్నకు గౌరవించాలి. ఎందుకంటే నేను సన్నగా ఉండేవాడిని, అంటే చాలా ప్రాబ్లమ్స్ కదా అప్పుడు. నీకేం మీ నాన్నగారు డబ్బు పెట్టారు, ఫస్ట్ పిక్చర్ సినిమా తీశారు. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు, ఆయన ఎక్కడ, మాది ఏదో కాస్త కోస్త అలా బ్రతుకుతూ ఉండేవాళ్ళం. సినిమా తీసి ఎక్కడది దాసనారాయణ గారు అవకాశం ఇచ్చారు. యు ఆర్ లుకింగ్ వెరీ నైస్, కీప్ ఇట్ అప్. కృషి, పట్టుదల, దీక్ష, ఇవన్నీ మేము రామారావు గారి దగ్గర, నాగేశ్వర గారి దగ్గర నేర్చుకున్నాం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.